ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ పంచుతున్నారంటే వెళ్ళామన్నమాట. గిఫ్ట్స్ పంచడం అంటే ఫ్రీగా అనుకోమాకండి. మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి సంబరాలు అయితే చేస్తారనమాట. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 డేస్ వచ్చేసి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో విన్ అయిన వాళ్ళకి కనుమ నెక్స్ట్ డే అయితే గిఫ్ట్స్ అయితే పంచుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. నా టర్న్ అయితే వచ్చిందనమాట. నేను మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ అయితే వచ్చాను. సో నేనైతే గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారి చేతుల మీద తీసుకోవడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్ ఇచ్చింది మా మామయ్య అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. మీకు డౌట్ ఉండకూడదని క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా కోలాటం టీం అనమాట. కోలాటం కూడా వేసాము కనుమ రోజు. సో అందుకనేసి కోలాటం టీంకి మొత్తం కూడా ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మలు అయితే ఇచ్చారనమాట. సో ఇద్దరు ఉంటారు కదా, ఒకటే ఇంట్లో ఇద్దరు ఉన్న వాళ్ళకేమో ఒకటి పెద్ద బొమ్మ, ఒకటి చిన్న బొమ్మ అనమాట. చిన్నది వచ్చేసి బాలరాముడి బొమ్మ అనమాట. సో ఇలా అయితే ఇచ్చారు అందరికీ కూడా. సో ఈ విధంగా అయితే జరిగాయి అనమాట మా ఊర్లో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో చూపిస్తాను. డెఫినెట్గా చూసేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి సంక్రాంతి సంబరాలు చేస్తారా లేదనేసి కామెంట్ చేసేయండి. సో నేను వెళ్ళేసరికి ఏంటంటే లెమన్ స్పూను అవి కూడా పెట్టారు, కానీ అవన్నీ అయిపోయాయి అనమాట. లేకపోతే వెళ్ళుంటే డెఫినెట్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో లెమన్ స్పూన్ అవన్నీ అయిపోయాయి. నేను మ్యూజికల్ చేసి టక్ ఆఫ్ వార్ ఈ రెండే ఆడాను అనమాట. సో మాకందరికి గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత పిల్లలకి డాన్సులు కూడా వేయించాను అనమాట. పిల్లలందరూ చాలా బాగా డాన్సులు వేశారు. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.